అందరికీ నమస్కారం అండి. పరమేశ్వరుని ఆలయాలలో నందీశ్వరుడు ఖచ్చితంగా ఉంటారు. నందీశ్వరుని అనుమతి లేకుండా పరమేశ్వరుని దర్శించుకున్నట్లయితే ఎలాంటి ఫలితమూ లభించదని పెద్దలు చెప్తుంటారు. నంది కొమ్ముల మధ్య నుంచి శివలింగ దర్శనం చేసుకోవటము ఉత్తమ పద్ధతని చెప్తుంటారు. అసలు ఇందులోని పరమార్థం ఏంటి? అలా దర్శనం చేసుకునేటప్పుడు నందీశ్వరునికి ఒక చిన్న ప్రార్థన కూడా చెప్పుకోవాలి. శివాలయంలో అడుగుపెట్టగానే పరమేశ్వరుని కంటే ముందుగా నందినే దర్శించుకుంటాము. కొందరు నంది రెండు కొమ్ముల మధ్య నుంచి పరమేశ్వరుని చూస్తే మరికొందరు ఆయన చెవిలో తమ అభిష్టాలు చెప్పుకుంటారు. నంది పరమేశ్వరునికి ద్వారపాలకుడు కాబట్టి ఆయనకంత ప్రాముఖ్యత. పరమేశ్వరుడికి నందీశ్వరుడు అనుంగు భక్తుడు. నందీశ్వరుని కొమ్ముల మీద ఎడమ చేతిని ఉంచి ఆయన వెనక భాగంలో కుడి చేతితో స్పృశిస్తూ ఈశ్వర దర్శనం చేసుకోవాలి. ఇలా దర్శనం చేసుకున్నప్పుడు భక్తుడు తన శిరస్సును వంచుతాడు. ఈ విధంగా పరమేశ్వరునికి సర్వస్య శరణాగతి చేస్తూ అహాన్ని ఇహాన్ని వదిలి ఈశ్వరుని కోరటం ఒక భావన. ఈ విధంగా నంది కొమ్ముల మధ్య నుంచి మహేశ్వరుని దర్శనం చేసుకునేటప్పుడు నందీశ్వర నమస్తుభ్యం శాంతానంద ప్రదాయక మహాదేవస్య సేవార్థం అనుజ్ఞాం దాతుమర్హసి అనే శ్లోకాన్ని పఠిస్తూ హరిహర శివ అంటూ శివనామాన్ని పలుకుతూ నందీశ్వరుడి కొమ్ముల మధ్య నుంచి శివలింగాన్ని దర్శనం చేసుకోవాలి. నందీశ్వరునికి అసలు ఇంత ప్రాముఖ్యత ఎలా వచ్చింది? అసలు ఈ నందీశ్వరుడు ఎవరు అన్న విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాము. పూర్వకాలంలో సాలంకాయనుడు అనే ఒక మహర్షి ఉండేవాడు. అతనికి కుమారుడు శిలాదుడు. శిలాదుడికి సంతానం లేదు. సంతానం కోసమో అతను చెయ్యని వ్రతం లేదు, స్నానం చెయ్యని తీర్థం లేదు. అయినా ఎలాంటి ప్రయోజనమూ కలగలేదు. చివరకు శిలాదుడు హిమాలయ పర్వతాలకు వెళ్ళి ఘోరమైన తపస్సు చేయటం మొదలుపెట్టాడు. అలా చాలా కాలం గడిచింది. శిలాదుడు పట్టు విడవలేదు. అతని చుట్టూ పుట్టలు పెట్టాయి. ఎట్టకేలకు అతని తపస్సుకు మెచ్చి శంకరుడు ప్రత్యక్షమైనాడు. అప్పుడు శిలాదుడు శంకరుడికి నమస్కరించి, దేవదేవా, నాకు సంతానం లేదు. నా వంశం నిలపటానికి నాకు కుమారుని ప్రసాదించు. అతడు వేదాంగ విదుడు, విద్వాంసుడు, సకల శాస్త్ర కోవిదుడు, దీర్ఘాయుష్యు కలవాడై ఉండాలి అన్నాడు. శిలాదుని ప్రార్థన మన్నించిన ఈశ్వరుడు, నువ్వు కోరుకున్న కుమారుడు లభిస్తాడు, కానీ అతను అల్పాయుష్కుడవుతాడు అన్నాడు. శిలాదుడు ఆశ్రమానికి తిరిగి వచ్చాడు. ఎంతకాలమైనా సంతానం కలగలేదు. ఇక లాభం లేదు అనుకొని సంతానం కోసం యాగం చెయ్యాలి అని సంకల్పిస్తాడు. యజ్ఞగుండాన్ని తవ్వుతున్నప్పుడు విచిత్రంగా అందులో ఒక బాలుడు కనిపిస్తాడు. చూడచక్కని రూపము, అందచందాలు కలిగి ముద్దులు మూటగడుతున్న బాలుని ఇంటికి తీసుకొచ్చి పెంచుకోవటం మొదలుపెట్టాడు. ఋషి దంపతులు ఆ బాలుణ్ణి అల్లారు ముద్దుగా పెంచుతున్నారు. ఒకరోజు అతనికి నామకరణం చేద్దాం అనుకున్నారు. అప్పుడు ఆకాశవాణి, ఋషివర్య, ఈ బాలుడు మీకే కాదు, ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరులకు కూడా ఆనందం కలగజేస్తాడు. అందుకని ఇతడికి నందుడు అని నామకరణం చెయ్యండి అన్నది. ఆకాశవాణి చెప్పిన ప్రకారము బాలుడికి నందుడని పేరు పెట్టారు. 8వ ఏట ఉపనయనం చేశారు. విద్యాభ్యాసం కోసము గురుకులానికి పంపారు. బాలుడు ఏకసంధాగ్రాహి. కొద్ది కాలంలోనే సమస్త విద్యలు నేర్చుకున్నాడు. ఒకరోజు శిలాద దంపతులు నందుని దగ్గర కూర్చోబెట్టుకుని ఆశ్రమ ప్రాంగణంలో ముచ్చటలాడుతున్నారు. ఆ సమయంలో సూర్యదేవుడు, వరుణుడు శిలాదుని ఆశ్రమానికి వచ్చారు. స్వాగత సత్కారాలు, కుశల ప్రశ్నలు అయిన తరువాత నందుని జాతకం చెప్పమని వారిని అడిగాడు. బాలుడు మంచి విద్వాంసుడు, గొప్ప భక్తుడు, గుణసంపన్నుడు, కానీ ఆయుష్ మాత్రం లేదు అన్నారు వాళ్ళు. ఆ మాట విన్న శిలాద దంపతులు చింతించటం ప్రారంభించారు. కుమారుడు వారి దగ్గరకు వెళ్ళి, మీ విచారానికి కారణమేంటి అన్నాడు. అప్పుడు నందుడు తల్లిదండ్రులతో, అష్టాశ్వర్యాలు, నవనిధులు, సమస్త విద్యలు ఉన్నప్పటికీ శివుని అనుగ్రహం దొరకదు. కానీ శివుని అనుగ్రహం ఉన్నట్లయితే అన్నీ వస్తాయి. అందువలన నన్ను ఆశీర్వదించి పంపండి, శివుని అనుగ్రహం సంపాదిస్తాను అన్నాడు. తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకుని తపోవనానికి వెళ్ళాడు. కేదారం వెళ్ళి అక్కడ తపస్సు ప్రారంభించాడు. నందుడి తపస్సుకు మెచ్చిన శివుడు ప్రత్యక్షమై, ఏం కావాలో వరం కోరుకోమన్నాడు. దానికి నందుడు, మీ దర్శన భాగ్యం కలిగిన తర్వాత ఇక కావలసినదేమున్నది? ఎల్లవేళల యందు మీ దగ్గర ఉండేటట్లు, మీకు సేవలు చేసేటట్లు నన్ను అనుగ్రహించండి అన్నాడు. అతని కోరిక మన్నించి శివుడు, దీర్ఘాయుష్మంతుడవై మాతో పాటు ఉండు అన్నాడు. తరువాత నందుడు శివునితో కలిసి కైలాసానికి వెళ్ళి పార్వతీ పరమేశ్వరులకు సేవలు చేస్తున్నాడు. అతని ప్రవర్తన శివుడికి బాగా నచ్చింది. ఒక శుభముహూర్తంలో శివుడు
త్రిలోకవాసులను పిలిచి అందరి సమక్షంలో నందీశ్వరునికి గణాధిపత్యం ఇచ్చాడు. అప్పుడు మరుత్తులు సుకీర్తి అనే తమ కుమార్తెతో నందీశ్వరుడికి వివాహం చేశారు. ఆ సంతోష సమయంలో శివుడు నందీశ్వరుడితో, నువ్వు నా భక్తుడివి, సందర్భం వచ్చినప్పుడు మృత్యుడివిగా నా వాహనానివి, ముల్లోకాలను జయించగలిగిన బలపరాక్రమాలు కలిగి ఉంటావు. నీ తల్లిదండ్రులు తాత ముత్తాతలు 5 తరాల వారు నా రుద్రగణంలో చేరగలరు అని దీవించాడు. ఈ రకంగా శిలాదుడికి అయోనిజుడైన కుమారుడు శివుని వాహనమైన నందీశ్వరుడైనాడు. ఇది నందీశ్వరుడి కథ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.